గత రాత్రి మనం ధ్యానించుకున్న ప్రకారం యోబు గ్రంథం 22వ అధ్యాయము 22-23 వచనాలు మనము ఆలోచన చేశాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినెడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లా నీవు అభివృద్ధి పొందెదవు. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం దేవుడు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్ని ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవుడవు, మమ్మలను సజీవులుగా ఉంచి మీ సన్నిధిలోనికి నడిపించినందుకై స్తోత్రములు. మీ వాక్యం ఇచ్చి మాతో మాట్లాడండి. మా నోటికి మీరు తోడుగా ఉండండి. మాకు కావలసినటువంటి సహాయమును కలిగించి ప్రభును మహిమపరచండి, ప్రభుని హెచ్చించి కావలసిన వర్తమానం ద్వారా మమ్మల్ని మరింతగా మీరు వర్ధిల్లింపచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి యోబు గ్రంథములో నీవు అభివృద్ధి పొందేదవని 4 పదాలు మనం చూసాం. 4 పదాలు మనం చూసాం. 1 అవలంబించుము, 2వది ఉంచుకొనుము, 3వది తిరుగుము, 4వది తొలగించుము. ఈ 4 పదాలు మనం గత రాత్రి ఆలోచన చేశాం. అప్పుడు నీవు అభివృద్ధి పొందేదవు అనే విషయాన్ని మనం గమనించాం. మొదటిగా అవలంబించడం అంటే గైకొనటమే. మనం గైకొనడం ద్వారా అభివృద్ధి చెందుతామనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఒక చిన్ని మాట చెప్పాను గత రాత్రి. నిన్న రికార్డ్ కాలేదు మెసేజ్ మనకి ఈవినింగ్, కాబట్టి కొంత రాత్రి చెప్పిన విషయాలు చెప్పి ముందుకు వెళతాను. డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారిని బ్లేమ్ చేస్తా ఉన్నాడు, తగ్గటం లేదని చెప్పి. డాక్టర్ గారు అన్నారు, నేను చెప్పిన వింటున్నావా అంటే వింటున్నాను సార్, అన్ని వింటున్నాను. మరి అన్ని కొనుక్కుంటున్నావా అంటే అన్ని కొనుక్కుంటున్నాను సార్. మరి వేసుకుంటున్నావా అని అంటే అదొక్కటే చేయటం లేదు. ఎందుకంటే చేదు ఉంటాయి సార్, చేదు నాకు ఇష్టం ఉండదు. మెడిసిన్ పనిచేయాలి, రోగం తగ్గాలనంటే వినటం మాత్రమే కాదు, కొనుక్కోవడం మాత్రమే కాదు, దానిని అవలంబించాలి. అప్పుడే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అనారోగ్యం పోయి ఆరోగ్యం కలుగుతుంది. యాకోబు పత్రిక దాని యొక్క ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చి చెప్పాను. మీరు విను మాత్రమై ఉండి మోసపుచ్చుకొనుకోకుండా దేవుని యొక్క వాక్యం వినాలి, దాని ప్రకారంగా జీవించాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో ఆ మాటను నేను మీకు చూపించాను. దేవుని వాక్యం వినటం ముఖ్యం కాదు, గైకొనటం ముఖ్యం. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో గైకొంటామో ఇక్కడ చెప్పిన ప్రకారంగా నీవు అభివృద్ధి పొందేదవు అనే మాట. అభివృద్ధి అనేది ఎప్పటికి కూడా మనం పరిశీలన చేసుకోవాలి. గత సంవత్సరానికి మన జీవితంలో ఏదైనా అభివృద్ధి ఉందా? అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలని పౌలు తిమోతికి వ్రాశాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. ఎన్నో మార్లు చెప్పిన అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ కాదు, ఆశీర్వాదం కాదు, నేటి సేవకులు చెప్పే ఆ బోధ కాదు. యోబు అభివృద్ధి, దాని వెనక ముందు ఏముంది?
అబ్రహాము యొక్క అభివృద్ధి, దాని ముందు ఏది ఉంది? భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, వాక్యాన్ని గైకొనివాడు కదా, తన కుమారులకు నేర్పించేవాడు. ఎన్నో విషయాలు మనం భక్తుల జీవితంలో మనం చూసాం. రెండవది ఉంచుకొనుము అని అంటున్నాడు. ఉంచుకొనుము అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. దాని ఆపోజిట్ ఏంటి? పారవేయము. ఉంచుకొనవలసినవి ఉంచుకోవాలి, పారవేయవలసిన విషయాలు పారవేయాలి. అందుకు అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 22వ వచనంలో మాట చూపించారు. మోషే తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను, ఆ తర్వాత పారవేయబడెను అనే మాట. ఎప్పుడైతే పారవేయబడ్డాడో ఆ మోషేను దేవుడు ఎంత గొప్పవాడిగా చేశాడో మనం చూశాం. కొన్ని మన జీవితంలో పారవేయవలసిన విషయాలు పారవేస్తేనే అభివృద్ధి కలుగుతుంది. పారవేయవలసినవి పారవేయాలి, ఉంచుకోవలసినవి ఉంచుకోవాలని మనం నేర్చుకున్నాం. మూడవది తిరిగిన ఎడల అనే మాట. తిరిగిన ఎడల, నేను తిరగనంటే కాదండి, తిరిగితేనే అభివృద్ధి కలుగుతుంది. వినటం మాత్రమే కాదు, తిరగాలి. తిరుగుతేనే అభివృద్ధి అని దాని గురించి కూడా మనం గత రాత్రి స్పష్టంగా తెలుసుకున్నాం. ఇంత విన్న తర్వాత నేను తిరగనంటే కాదు, నేను తిరగను, నేనైతే తిరిగే ప్రసక్తి లేదు, అయితే అభివృద్ధి లేదు. ఒకసారి దేవుని వాక్యం విన్న తర్వాత నీకు నీవే తిరగాలి. అప్పుడే ఇక్కడ అభివృద్ధి గురించి వ్రాస్తూ వచ్చాడు. నాలుగవది దుర్మార్గమును తొలగించాలి అని చెప్పాడు. దుర్మార్గం తొలగించాలి అని అంటున్నాడు. ఎప్పుడైతే దుర్మార్గం తొలగిస్తామో, చెడుతనమును తొలగిస్తామో, అవినీతిని తొలగిస్తామో, తొలగించే కొలది అభివృద్ధి ఉంటుందని మనం గమనిస్తూ వచ్చాం కదండి. మనం యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చూస్తున్నాం. తొలగించాలి. అందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదైనా ఒక తోట ఉంది, తోట ఉంటే ఏం చేస్తాం? కలుపును పెరగనిస్తామా? కలుపును తీస్తాం. ఎందుకు తీస్తాం? ఆ తోట ఏపుగా పెరగాలనంటే. లేకుంటే పంట పొలములో కలుపు ఉంటుంది, దాన్ని తీస్తాం. అది తీసినప్పుడే పంట ఏపుగా పెరుగుతుంది. కాబట్టి మరి పంట విషయంలో కలుపు తీతలు ఉన్నాయి. మన ఏదైనా గార్డెన్లో ఏదైనా పిచ్చి మొక్కలు పెరిగితే కలుపు తీత తీస్తాం. మరి ఆధ్యాత్మిక జీవితంలో పిచ్చి మొక్కలు మొలిచినప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో చెడుతనం మనకున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో దుర్మార్గములు జీవిస్తే దాని కలుపు తీయవద్దా? కలుపు తీస్తేనే అభివృద్ధి చెందుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం కలుపు తీరేదనుకోండి, ఏపుగా ఎరిగా పంట కూడా చనిపోతుంది. ఎంత పెరగలేము, నష్టం కలుగుతుంది. పంటకు నష్టం, తోటకి నష్టం. మన ఆత్మీయ జీవితంలో కూడా కలుపులు తీసుకోవాలి. మన యొక్క హృదయంలో ఏంటంటే పెరిగిపోతుంటాయి. మన హృదయంలో పెరగాల్సింది పెరగకూడనివి పెరుగుతాయి. పెరిగినప్పుడు అవి తీసుకుంటేనే మనం అభివృద్ధి చెందుతాం. ఇక్కడ మనం గత రాత్రి చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్గా మనం ధ్యానించామండి. అది రికార్డు ఉంటే బాగుండేది, కానీ నేను చాలా స్కిప్ చేస్తూ వచ్చాను. మనం ముందుకు సాగాలి. ఇక్కడ దుర్మార్గమును తొలగించాలి. కొన్నిసార్లు దేవుడు మన దుర్మార్గాన్ని బయట పెడతాడు. దుర్మార్గమును బయటపెట్టినప్పుడు ఏం చేయాలి? తొలగించుకోవాలి. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి చెడుతనమును బయట పెడతాడు. దాన్ని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. తొలగిస్తేనే
మనం ముందుకు సాగగలుగుతాం. ఒకవేళ కలుపు తీయకపోతే అలా ఉంచితే ఏమవుతాయి? ఎదిగే మొక్కలు కూడా అణిచివేస్తాయి అవి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనంటే అది కలుపు తీసేదే. కలుపు తీయించుకోవడానికే రావాలి. ప్రభువా, ఈ రాత్రి నాతో ఏం మాట్లాడబోతున్నావో, ఈ ఉదయకాలం ఏం మాట్లాడబోతున్నావో, ప్రభుదినమందు ఏం మాట్లాడబోతున్నావో, నాలో ఏదైనా దుర్మార్గము దుష్టత్వం ఉంటే, ఏదైనా కలుపు నా జీవితంలో పెరుగుతూ ఉంటే, నీ వాక్యం ద్వారా ఆ కలుపును తొలగించవా అని ప్రభు పాదాల దగ్గరకు రాగలిగితే, ప్రభు తప్పకుండా ఆ కలుపు ఎక్కడ పెరిగిందో ప్రభు చూపిస్తాడు. దాన్ని తొలగించుకోవడానికి కూడా పరిశుద్ధాత్ముడు సహాయపడతాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. హృదయం చాలా భయంకరమైనది. ఒక మురికి కాలువ వంటిదండి. కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతుంది కదా మురికి కాలువ. తొలగించకపోతే ఏమవుతుంది? స్మెల్ ఎక్కువైపోతుంది. చివరికి చుట్టుప్రక్కల వారికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, అనారోగ్యం పాలైపోతారు. మరి మన హృదయంలో దుర్మార్గం తొలగించకపోతే ఎంత దుర్వాసన మనకు కొడుతుందో, ఎంతగా ఆధ్యాత్మికంగా మనము వెనకబడిపోతామో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దైనందిన జీవితంలో మనం అభివృద్ధి చెందుతామనే సత్యాన్ని దేవుని బిడ్డలారా ఎన్నడూ మర్చిపోకూడదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. భక్తుడైనటువంటి పేతురు నైట్ డ్యూటీ చేశాడు. ఇక నైట్ డ్యూటీ చేసి వచ్చాడు. వలలు కడుక్కుంటున్నాడు. ప్రభు వచ్చారు. కాస్త ధోని ఇస్తామని అడిగారు. ప్రభు పీటర్ వాడుకో అని చెప్పాడు. వాడుకున్నాడు. అయితే ప్రభువుకు మాట అన్నారు, నీ ధోనిను లోతుగా నడిపించమన్నాడు. లోతుగా నడిపించాడు. ప్రభు చెప్పాడు కాబట్టి కాస్త లోతుగా నడిపించమన్నాడు. లోతుగా నడిపించాడు. ఇప్పుడు నీ వల విసురుమని అన్నాడు. ఇక పీటర్ ఏమన్నాడు, ప్రభా, రాత్రంతా నైట్ డ్యూటీ చేసి వచ్చాం. చాలా సిన్సియర్గా చేసి వచ్చాం నైట్ డ్యూటీ. రాత్రంతయు మేము ప్రయాసపడుతున్నాము కానీ మాకేమీ దొరకలేదు. రాత్రంతయు ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. వాస్తవమే, డ్యూటీ చేశాడు, నైట్ డ్యూటీ చేశాడు. కానీ ఇక్కడ రాత్రంతయు డ్యూటీ చేసి ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున అదండి, నీ మాట చొప్పున. కొన్నిసార్లు మన హృదయములో కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, ఇలాంటి దుష్టత్వం, ఇలాంటి కపటం ఉన్నప్పుడు ప్రభు చెప్తాడు. ఎప్పుడైతే ప్రభు చెప్పాడో మనం ఏం చేయాలి? ఆయనను నీ మాట చొప్పున. కొన్నిసార్లు మనం తొలగించుకోవడానికి ఇష్టపడమండి, ఉంచుకోవడానికి ఇష్టపడతాం, అలవాటైంది కదా. కానీ ఇక్కడ పీటర్ వలె ఆయనను నీ మాట చొప్పున. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ మాట చొప్పున, ఆయన మాట కాదు, ప్రభు మాట చొప్పున వలలు విసిరాడో, విస్తారమైన చేపలు, అప్పటి వరకు రాని చేపలు ఎంత స్పీడ్గా వచ్చి వలల్లోకి వచ్చేసాయి కదండి. ఎంత స్పీడ్గా వలల్లోకి వచ్చి చేరాయో తెలుసా అండి? ఎంత రాశిగా మారిపోయిందో ఆలోచించేయండి. అదే దేవుని వాక్యం మనకు బోధించేది. అదే మనకు దేవుని వాక్యం మనకు హెచ్చరించేది. నీ మాట చొప్పున. యేసు ప్రభు అన్నారు కొండ మీద ప్రసంగం మీద,
ఏం చెప్పారు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం, ఎవడే నీ సహోదరుడు కదా, నీ సహోదరుడు గురించి మాట్లాడాడు కదా. ఒకవేళ నువ్వు దేవునికి బలులు అర్పించినప్పుడు, ఏదైనా అర్పణం అర్పించినప్పుడు అనే మాట మనం చూస్తాం. అర్పణం గురించి ప్రభు మాట్లాడారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. ఏమంటున్నాడు? అర్పణ విడిచిపెట్టు, ప్రాబ్లం ఏం లేదు. అర్పణ ఈరోజు కాకపోతే రేపే అర్పించవచ్చు. అర్పణకి ఏమంత తొందర ఏం లేదు, రేపే అర్పించవచ్చు. కానీ ఇక్కడ విడిచిపెట్టి నీ సహోదరునికి విరోధమైన ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తాయి, దాన్ని విడిచిపెట్టు, వెళ్ళి సమాధాన పడమని అంటున్నాడు ప్రభు కదండి. ఇప్పుడు ఈ మాట మనకు నచ్చుతుందా చెప్పండి? ఈ మాట మనకు నచ్చుతుందా? మనం ట్రిమ్గా తయారయ్యామండి, చర్చికి వచ్చామండి, మంచి ఆఫరింగ్ పట్టుకొచ్చామండి. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మరలా వెనకకు వెళ్ళి సహోదరు దగ్గరికి వెళ్ళి సమాధాన పడమని ప్రభు చెప్పాడు కదా. మనం చేయగలుగుతామా? ఈ మాట మనకు నచ్చుతుందా? ఏమండి, ఈ మాట మనకు నచ్చుతుందా? నచ్చదు మనకి ఈ మాట మనకు ఏ మాత్రం కూడా నచ్చదు, యేసు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15వ వచనంలో, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి. తప్పిదం ఎవరు చేశారు? మన ఎడల సహోదరుడు చేశాడు. ఇప్పుడు తప్పు చేసిన వాడు వచ్చి సమాధాన పడాలా? తప్పు చేయని వాడు వెళ్ళి తప్పు చేసిన వాడితో సమాధాన పడాలా? చెప్పండి. గమనిస్తున్నారు ఇక్కడ? ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసినడలా అక్కడ నీ అర్పణమును విడిచిపెట్టి నీ ఎడల తప్పు చేస్తే ఏంటి ప్రభువా, వాడు నా ఎడల ఎంత తప్పు చేశాడు, వాడు ఎంత నీచంగా తిట్టాడో తెలుసా ప్రభువా? నీకేమైంది తెలుసా? వాడు నన్ను ఎంత బ్లేమ్ చేశాడో నీకు తెలుసా ప్రభువా? వాడు నన్ను ఎంత కష్టపెట్టాడో నీకు తెలుసా ప్రభువా? వాడి యొక్క బిహేవియర్ ఎలా ఉందో నీకు తెలుసా ప్రభువా? ఏమండి, అంటావా లేదో చెప్పండి. ఇప్పుడు నువ్వు తప్పు చేశావు, తప్పు చేయని వాడి దగ్గరికి నువ్వు వెళ్ళు అని ప్రభు చెప్తా సులభం. తప్పు చేశాడు ఒకడు, మనలేమో ఏమంటారు? యేసు ప్రభువారు నీవు వెళ్ళాలంటున్నాడు. దేవుని బిడ్డలారా, అభివృద్ధి అనేది వట్టిగా జరగదండి. మనకి ప్రాస్పారిటీ స్పీకర్స్ వచ్చి మనను తప్పు తోవలోకి తీసుకెళ్ళిపోయారు అంతే. నేటి సమాజాన్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోయారు. ప్రభు బోధ ఎలా కనపడుతుంది ఇక్కడ? నీవు వెళ్ళాలంటున్నాడు. దైనందిన జీవితంలో నీకు అభివృద్ధి కావాలనంటే, ఆల్ ఏరియాస్ నుంచి నీకు అభివృద్ధి పొందాలి అనంటే, మొదట నీవు పోయి ఎంత కష్టమండి.
ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా? మనమైతే ఏం చెప్తాం? మనం ఇలా చెప్పాలండి, ప్రభువా నాకైతే సమాధాన పడాలని లేదు ప్రభువా, నేను వెళ్ళాలని అనుకోవటం లేదు ప్రభువా. ప్రభు మాటలు చూశారు ఇక్కడ. మనం ఏమంటాం? నేనేమైతే ఏమంటాను? ప్రభువా నాకైతే సమాధాన పడాలనేది లేదు నాకు అసలు. ఎందుకంటే వాళ్ళు ఎంత భయంకరంగా అవమానపరిచారో, నన్ను ఎంత భయంకరంగా తిట్టారో, నన్ను భయంకరంగా ఎంతగా దూషించారో నీకు తెలుసా ప్రభువా? అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం గమనించవలసినటువంటి సత్యం, తప్పు చేసింది ఎవరు చెప్పండి? మనం ఏమంటాం? వాడు వచ్చి నా కాళ్ళు పట్టాలండి, వాడు నా కాళ్ళు పట్టుకుంటే నేను అప్పుడు చూస్తానంటాం. మనం తప్పు చేసిన ఎవరు? మనం కాదు, ఎదుటివాడే. యేసుప్రభు కూడా చెప్తుంది అదే కదండి. యేసుప్రభు కూడా చెప్పింది కూడా అదే. తప్పు చేసింది మనం కాదు, ఎదుటివాడు. మనము ఎలా మాట్లాడతాం? తప్పు చేసింది ఎవరు ప్రభు? నేనా? వాడు చేశాడు. వాడు వచ్చి ఒకవేళ నా కాళ్ళు పట్టుకుంటే క్షమించు, లేకుంటే అతడు ప్రాధేయపడితే అప్పుడు నేను చూస్తాను క్షమించాలా వద్దా అనేది కదండి. మన వైఖరి అంతే కనపడుతుంది కదా, మన వైఖరి ఆ విధంగానే కనపడుతుంది కదా. నేటి మన క్రైస్తవ వైఖరి ఎలా ఉందో దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించేస్తారా? యేసుప్రభు చెప్పిన మాటలకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితమైన సంబంధించిన విషయాలకి ఎంత ప్రత్యేకత ఉన్నదో ఆలోచించండి. దీనికి మీరు ఎవరొకరు నిర్వచనం చెప్పండి. ఏం చెప్తారు మీరైతే చెప్పండి, ఎవరొకరు చెప్పండి అన్మ్యూట్ చేసి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీవే పోవాలంటున్నాడు. మేం చెప్తాం, మనం చెప్పండి ఎవరొకరు చెప్పండి అమ్మా. కష్టంగా ఉంది కదా మీకు? చెప్పండి. మరి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావమ్మా? నువ్వేమనుకుంటున్నావు? అయితే నీ ప్రతిస్పందన ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ ప్రతిస్పందన చెప్పు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నిన్నే పొమ్మంటున్నాడు. తప్పు నువ్వు చేయలేదు, ఎదుటివాడు చేశాడు. ఇప్పుడు ప్రభు నిన్ను పొమ్మన్నాడు. ఇప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది చెప్పు. ఓకే అమ్మా, నువ్వు మీట్ అయిపోయి నెక్స్ట్ ఎవరని చెప్పండి. లావణ్యకు అయోమయం, ఎందుకనంటే వాళ్ళు అంతా ఇబ్బంది పెట్టారు. నెక్స్ట్ వాళ్ళు చెప్పండి. చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి. మీరేమనుకుంటారు ఇప్పుడు? అమ్మా ప్రార్థన చేస్తామా? మనం ప్రేట్ ఎవరు కూడా కాని కూడా పంపిస్తాం కదా సౌమ్య? ఏమ్మా వాళ్ళు మన దగ్గరకు వచ్చి, అయితే ఇప్పుడు మన ప్రతిస్పందన ఏంటి చెప్పమ్మా. ఇప్పుడు మన ప్రతిస్పందన ఎట్లా ఉండాలి? ఇప్పుడు ప్రభు ఇట్లా చెప్తున్నారు కదా, మనం ఏం అమ్మా ఇప్పుడు మీరు కూడా అలాగే చెప్తావమ్మా. ఇప్పుడు వెళ్ళి అన్నాడు, నువ్వు వెళ్ళమ్మా. ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు ఓకే అమ్మా, నువ్వు మ్యూట్ అయిపో. నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వట్టిగా అభివృద్ధి చెందమండి, అంతేగాని అభివృద్ధి పోతే ఈ టైంలో పాస్టర్ గారు అభివృద్ధి ఏంటి, అభివృద్ధి అనుకున్నా. అభివృద్ధి అంటే దీని గురించి చెప్తున్నాను మరి. అందుకని నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. ధైర్యంగా చెప్పగలిగారు సహోదరులు.
ఇంకెవరైనా చెప్పండి. ప్రభు అన్నాడు నీవు పోమంటున్నాడు. ఎవరు? అసలు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? నిన్ను పొమ్మంటున్నాడమ్మా, నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? ఓకే అమ్మా, మీరు మ్యూట్ అయిపోండి. నెక్స్ట్ చెప్పండి. పర్లేదు, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ప్రభు ఇక్కడ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తప్పు చేసింది ఎదుటి వ్యక్తి. ప్రభు ఏమంటున్నారు? నీవు పోయి అంటున్నాడు. అదే కదండి. మన 4 మాటలు 4 పదాలు చూసాం కదా. అందులో ఇదొక పదం. యోబు గ్రంథంలో చెప్పే పదమే ఈ పదం. చెప్పండి ఇంకెవరైనా. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసాను కానీ ఆన్సర్ పట్టుకోలేదు మీరు. ఆన్సర్ చెప్పాను కానీ మీరు ఆన్సర్ పట్టుకోలేదు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు వెళ్తారు ఇప్పుడు? వెళ్ళకండి. ఓకే, వినోద్ గారు చాలా ప్లేన్గా చెప్పారు. ప్రభు చెప్పారు కూడా నేను వెళ్తానని. అది చాలా కష్టమైన పని బ్రదర్. వినోద్ గారు, అంత తేలికైన పని కాదు. నెక్స్ట్ చెప్పండి. అది చాలా కష్టం బ్రదర్. అది నేను నెక్స్ట్ ఆన్సర్ చెప్తాను మీకు. మీరు ఈజీగా చెప్పగలరు కానీ అది చాలా కష్టం. మనం వెళ్ళం. నెక్స్ట్ చెప్పండి ఎవరైనా. ప్రభు చెప్పిన ప్రకారం చేస్తే ఈ పరిస్థితి ఎందుకు బ్రదర్ మనకి? దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తే ఇప్పుడు నేడే మిక్కులు అనుకూల సమయం ఎంతమంది రక్షణ పొందారు బ్రదర్ చెప్పండి. వినోద్ గారు, నేడే మిక్కులు అనుకూల సమయం అన్నాడు, నేడే రక్షణ దినం అన్నాడు. ఎంతమంది రక్షణ పొందారు చెప్పండి? ఇదేది చూపించామా? కష్టం బ్రదర్, అది చాలా కష్టం. అది ఇంకెవరైనా చెప్తారో చెప్పండి. అంత సులువు కాదండి ఇది. ఇంకెవరు చెప్పలేరా? అమ్మా సౌమ్య చాలా తెలివిగా చెప్తుందండి. ఓకే, చాలా సులభం. ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పాను, దాన్ని మీరు క్యాచ్ చేయలేదు అంతే. చాలా ఈజీ జవాబు. దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నీ సహోదరుడు నీ ఏడలో తప్పిదం చేస్తే, ఈ మాట మనకు నచ్చదండి. వాస్తవంగా ఒప్పుకోవాలండి మనం. వాడు చేయాల్సినంత బ్లేమ్ చేస్తే, వాడింత నీచంగా మనం తిడితే, మన పేరు ప్రఖ్యాతులు వాడు భంగం కలిగిస్తే, మన ఇంటి పరువును బయటికి తీసుకుని వస్తే, ఇంటిలో ఉన్న వాళ్ళని వీధిలోకి లాక్కొస్తే, మన ఇంటి గౌరవాన్ని ఇంత దుర్మార్గంగా బ్లేమ్ చేస్తే చాలా కష్టం, చాలా కష్టం. వినోద్ గారు చెప్పినట్టుగా అసలు ఏం మాత్రం కూడా సులభం కాదండి, సులభం కాదు, చాలా కష్టం. ఒకటే ప్రభువా ప్రభువా ఈ మాట చెప్పాలండి. విధేయత చూపించే వెళ్ళాం, అది చాలా కష్టం అండి. అది ఎవరు కూడా జరిగించలేరు. అంత సులభమైన పని కాదు అది. మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా అండి? ప్రభువా నాకు ఈ మాట నచ్చలేదు, నాకు ఏ మాత్రం కూడా ఈ మాట నాకు నచ్చలేదు, నాకు సమాధాన పడాలనే ఉద్దేశం కూడా నాకు లేదు.
అసలు ఆ ఇంటి గుమ్మం తొక్కాలనే ఆలోచన కూడా ఎప్పుడో విరమించేసుకున్నాను. అయితే ఇప్పుడేంటో తెలుసా? అయినను నీ మాట చొప్పున, అదండి, నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున నేను వల వేతును. అది ముఖ్యమండి. ఆన్సర్ చూసారా? ఇష్టం లేదు, కష్టం ఉంది, వెళ్ళలేను, అయినను నీ మాట చొప్పున. అదండి అభివృద్ధికి కారణం అదేనండి. అభివృద్ధికి కారణం అదే. దేవుని బిడ్డలారా, అయినను నీ మాట చొప్పున. నైట్ డ్యూటీ చేసి వచ్చాడు. ఎంత తిరిగి వెళ్ళి ఆయన మాట చొప్పున చేసినప్పుడు విస్తారమైన రాశి అభివృద్ధి ఎంత కలిగిందో ఆలోచించారా? దేవుని బిడ్డలారా, మన మాట ప్రకారం అయితే మనం తగ్గలేమండి. మన మాట ప్రకారం అయితే మనం రాజీ పడలేం. మన మాట ప్రకారం అయితే చాలా కష్టం. ఇప్పుడు చెప్పాలి, ప్రభు నాకైతే ఇష్టం లేదు, కానీ నీ మాట చొప్పున, అది దేవునికి మహిమ కలిగించేదండి. ప్రభుకు తెలుసు మన గురించి, మన బలహీనత గురించి, మన కష్టం గురించి, మన కన్నీరు గురించి, మన అవమానం గురించి ప్రభుకు తెలుసు. కానీ ఈ మాట చెప్పాలి, అయినను నీ మాట చొప్పున. అదే తప్పు చేసింది ఎవరండి? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బోధన ఆలోచించారా? నీ మాట చొప్పున ప్రభువా నేను వెళుతున్నాను అని చెప్పాలండి. నీ మాట చొప్పున కాదు, నీ మాట చొప్పున నేను వెళుతున్నాను ప్రభు అని పేతురు వలె నీవు వెళ్ళగలిగితే సముద్రంలోనికి, పేతురు వలె మనం కూడా మన సహోదరుల దగ్గరకు వెళ్ళగలిగితే విస్తారమైన రాశి ప్రియులారా, విస్తారమైన అభివృద్ధే, విస్తారమైన కృపలే. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో కొన్ని కష్టమైన పనులు ఉంటాయి. దశమ భాగం దేవుని సొమ్ము, అది దేవునికి ఇవ్వాలి. మీ ఇంటిలో పెట్టుకోవద్దు, అది దేవుని మందిరపు నిధిలోనికే ఉండాలి. మీ భాగం ఆయన నిధిలో ఉంటేనే మీ కుటుంబానికి క్షేమని మలాఖీలో చెప్పాడు. దేవుని సొమ్ముని ఇంట్లో ఉన్నంతకాలం దేవుని ఉండదు. ఆ సొమ్ము ఎక్కడ ఉండాలి? మందిరపు నిధిలోని ఉండాలి. అక్కడ ఉంటేనే మిగతా భాగానికి క్షేమని చెప్పాడు. మిగతా 90%కి క్షేమం అంటాడు. ఈ మాటలు మనకి ఇష్టపడతామా చెప్పండి? కష్టమైన పని కదా. అయితే నువ్వు ఇచ్చి శోధిస్తే అన్నాడండి. అదండి, అవును ప్రభు నేను ఇస్తాను, ఇది నీదే, నాది కాదు. 90% మంది, 10% దేవునిది. ఆలోచించారా? ఈ రాత్రి ఆయన మాటలు తీయగా ఉండవండి. ఆయన మాటలు రుచిగా ఉండవు కదా. ప్రభు మనకు చాలా, మనం అనుకున్నట్టుగా మాట్లాడతారేమో అని అనుకుంటాం, కానీ మనం అనుకున్నట్టుగా ప్రభు మాట్లాడరండి. మన జీవితంలో అభివృద్ధి ఎలా కలుగుతుంది ఆలోచించండి. ఎలాగా అభివృద్ధి చెందుతుంది కదా. మనం ఇద్దరు బయట అన్ని జనుల గురించి మనం ప్రార్థన చేశాం. క్రిటికల్ కండిషన్ వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు చాలా కృతజ్ఞతలు చెల్లించారు. వాళ్ళకు ఎంతో డబ్బు సేవ్ అయింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా నాతో? పాస్టర్ గారు, మీరు చర్చ్ ఓపెన్ అయిన తర్వాత మీ చర్చ్కి వచ్చి పలహారం పెడతామన్నారు. పలహారం పెడతారంటే నిన్న మాకు పలహారం ఎక్కువైపోయిందండి.
మా దేవుని పిల్లలే మస్తు పలహారం పెడుతున్నారు, మీ పలహారం మాకు అక్కర్లేదు. మీరు మార్నింగ్ ఏదో బ్రేక్ఫాస్ట్ ఇస్తారంట కదా, అది పే చేస్తాం కదా దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ఆయనను నీ మాట చొప్పున, ఆయన నీ మాట చొప్పున. ఈ లోకములో మనం బ్రతకడం కష్టమండి. ఎదుటి వ్యక్తి మెంటాలిటీతో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. మనం కుదుర్చుకోలేం, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. అడ్జస్ట్ అవ్వడం కష్టమే, డైజెస్ట్ చేసుకోవడం కష్టమే ఆ మాటలు. ఏటు ప్రభా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నువ్వేం చెప్తున్నావు ప్రభా అనే మాట అనే కంటే ఆయనను నీ మాట చొప్పున నేను వెళతాను ప్రభా అని అర్పణ విడిచిపెట్టి వెళ్ళగలిగితే ఎంత ఆశీర్వాదం. అర్పణ ఎంత దీవెనకరం, అర్పణ ఎంత రెట్టింపు దీవెన నీ కుటుంబానికి తీసుకుని వస్తుంది. అది యేసు ప్రభు వారు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట అనే మాట మనం చూస్తాం. అమ్మా సాహిత్య ప్రియ, నువ్వు తర్వాత అడుగమ్మా. అయిపోయిన తర్వాత నువ్వు అడుగు, నీకేం అర్థం కాలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క వాక్యం. ఈ రోజున మన కుటుంబాలకు దీవెన లేకపోవటం, అభివృద్ధి లేకపోవటం, ఆయన మాట చొప్పున వెళ్ళకపోవటమే మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో నష్టం, తీరని శోకం మనకు కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొని అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. యేసు ప్రభు కొండ మీద చెప్పిన ఆ మాటలు మనం ఉంచుకోవాలి. యోబు కూడా అది చెప్తున్నాడు యోబు గ్రంథములో. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొని అంటున్నాడు. దావీదు అన్నాడు, పాపం అయిపోయిన తర్వాత, పాపానికి శిక్ష పొందిన తర్వాత ఒక చక్కని మాట అన్నాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. దేవుని బిడ్డలారా, పాపము ఆపేది ఎవరి తరం కాదు, మన తాతల తరం కాదు, ఎవరి తరం కాదు. పాపమును ఆపేది కేవలం వాక్యతరమే. వాక్యమే ఆపగలదు, వాక్యమే నియంత్రించగలదు. ఆ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నానన్నాడు. పాపాన్ని కంట్రోల్ చేసేది అదే. మనం అనుకుంటాం మనం పాపాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, మన పిల్లల్ని చేయలేం. అది ఎవరి తరం కాదు. పాపము చేయకుండా ఎవరిని ఆపలేం, మన వల్ల కాదు. పాపాన్ని కంట్రోల్ చేయగలిగింది దేవుని వాక్యమే. అందుకని నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటున్నాడు. అదండి ఉంచుకున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఎంత అభివృద్ధి చెందాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు అభివృద్ధి కలగాలనంటే అవలంబించాలి, ఉంచుకోవాలి, తిరగాలి, తర్వాత తొలగించుకోవాలి. అప్పుడు నీవు అభివృద్ధి చెందేది. దైవభక్తి గొప్ప లాభసాధకమండి. దైవభక్తి విషయములో దైవజనుడా నిన్ను నీవే సాధకము చేసుకొనుము. దేవభక్తి విషయములో నిన్ను నీవే సాధకం చేసుకోను. ఇది వ్యక్తిగతం. మన ప్రభు మాటలు పాటించాలి. ఒకటే, ఏదున్నప్పుడు కూడా ఒకటే, ప్రభువా ఇది సాధ్యమే, ఇది అసాధ్యమే. ఆయన నీ మాట చొప్పున వెళ్తాను ప్రభువా, ఆయన నీ మాట చొప్పున చేస్తాను ప్రభువా, ఆయన నీ మాట చొప్పున నేను క్షమాపణ పొందుకుంటాను ప్రభువా అని చెప్పగలిగితే అభివృద్ధి నీ వెంటే ఉంటుందండి. అభివృద్ధి నీతోనే పయనిస్తుంది. అభివృద్ధి నీకంటే ముందుగా ఇంటికి వెళుతుంది, నీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మన హృదయం కఠినపరచుకొనకూడదండి. కాఠిన్యాన్ని ప్రదర్శించకూడదు ప్రియులారా.
దేవుడు మనకు మెత్తనైన మనసు ఇచ్చాడు. ఆ మెత్తనైన మనసుతోనే ముందుకు సాగాలి. కానీ కొన్నిసార్లు కష్టమైనప్పుడల్లా ఈ మాట చెప్పాలి. పీటర్ చెప్పినట్టు ఏం చెప్పాడు? అయినను నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. మీ హృదయంలో ఎప్పటికీ మాట పెట్టుకోవాలండి. కొన్నిసార్లు క్షమించలేని పరిస్థితి, కొన్నిసార్లు మనం వెళ్ళలేని పరిస్థితి, కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు పెట్టుకోవాలి, ప్రభువా అయినను నీ మాట చొప్పున ప్రభువా నేను చేస్తాను, విడిచిపెడతాను ప్రభువా. అర్పణ ముఖ్యం కాదన్నా కదా ప్రభువా, నీ మాటే కదా ముఖ్యం కదా ప్రభువా అని చేయగలిగితే విస్తారమైన రాశి, విస్తారమైన అభివృద్ధి మనం పొందుతామనే సత్యాన్ని ఎన్నడూ కూడా మనం మర్చిపోవద్దు. ఇక్కడ ఒక భక్తుడిని నేను తీసుకోవాలని ఆశిస్తున్నానండి. ఒక భక్తుడిని తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క భక్తుడి యొక్క జీవితాన్ని ఈ 2 దినాలు ఎదుట పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఆ భక్తుడి గురించి కొంత మనం ఆలోచించేద్దాం. ఆ భక్తుని యొక్క జీవితంలో అభివృద్ధి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామండి. 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయ నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. 10వ వచనం చూద్దాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను అని అంటున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు? ఏమండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు చెప్తారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారండి ఈ మాట? ఓకే అండి, నెక్స్ట్ చెప్పండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? రైట్, సాహిత్ ప్రియ చెప్పింది. కాలేబు చెప్తున్నాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే కాదేశు బర్నేయల నుండి నన్ను పంపినప్పుడు అనే మాట చూస్తున్నాం. పంపినప్పుడు అనే మాటను విడగొట్టిన ఒకసారి ఎవరైనా. ఇక్కడ పంపినప్పుడు ఉంది కదా, మాట విడగొట్టండి ఎవరైనా. ఇంకెవరైనా? అమ్మా, మీకు సందులు తెలియదా? పంపి అప్పుడు తర్వాత ఇంకెవరైనండి? ఏమండి ఏమ్మా? సూర్యం గారు సార్ బాగా చెప్పారు కదా, పంపిన అప్పుడు. అదండి సార్, మీ ఎన్ని బాగా తీశారన్నప్పుడు ఈ సందులు బాగా చేశారా సార్ సూర్యం గారు? ఓకే, మాకు నేర్పించండి సార్ అయ్యగారు. అదండి, పంపినప్పుడు అప్పుడు. 10వ వచనం చూడండి. 10వ వచనం ఏముంది? 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు. దీన్ని కూడా విడగొట్టండి. ఇది కూడా విడగొట్టండి సూర్యం గారు.
అదండి. అప్పుడు ఇప్పుడు. సార్ బాగా చెప్పారు. అప్పుడు ఇప్పుడు. అప్పుడు ఇప్పుడు. మనకేం మన సందులు తెలుసండి. వినాయకరావు నగర్ సందులు కదా, ఆ సందులు ఈ సందులు మనకు తెలుసు. ఈ సందులు తెలియదు అనుకోండి. అప్పుడు ఇప్పుడు. అప్పుడు ఇప్పుడు. చాలా చక్కగా చెప్పాడు. అప్పుడు ఇప్పుడు కదండి. మనం ఏం చదువుకున్నాం? అభివృద్ధి. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా అభివృద్ధి చెందామా? అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? అప్పుడు ఇప్పుడు. ఇక్కడ అప్పుడు అనే మాట 7వ వచనంలో 40 years గురించి మాట్లాడాడు. ఇప్పుడు అనే మాట 85 years గురించి మాట్లాడాడు. ఇది జాషువా కాలం కాబట్టి 45 years అన్నాడండి. అరణ్యంలో నడిచింది 40 years కదా, అది కరెక్టే. ఇది జాషువా కాలంలో మాట్లాడుతున్నాడు. ఎవరు? కాలేబు. కాబట్టి అక్కడ అందుకని 45 years అని చెప్పాడు. ఒరిజినల్గా 40 years. అప్పుడు ఇప్పుడు. అప్పుడు ఇప్పుడు. అప్పుడు ప్రారంభం ఎలా ఉంది, ఇప్పుడు ముగింపు ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అప్పుడు ఇప్పుడు. అప్పుడు ఇప్పుడు. ఈ రెండు మనం బేరీజ్ వేసుకోవాలి కదండి. అప్పుడు ఇప్పుడు. పాత నిబంధన గ్రంథంలో సౌలు ఉన్నాడు, క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు ఉన్నాడు. ఏమండి? పాత నిబంధన గ్రంథంలో సౌలు ఉన్నాడు, క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు ఉన్నాడు. ఇద్దరిలో ప్రారంభం ఎవరిది బాగుంది చెప్పండి? ఇద్దరిలో ప్రారంభం ఎవరిది బాగుంది? పాత నిబంధన సౌలు, క్రొత్త నిబంధన సౌలు. ఇద్దరిలో ప్రారంభం ఎవరిది బాగుంది? గుడ్. ఓల్డ్ పాల్ కదమ్మా సౌలమ్మ, స్వరూప గారు. పాత నిబంధన సౌలు ప్రారంభం. మరి క్రొత్త నిబంధన ముగింపు ఎవరిది బాగుంది? ముగింపు ఎవరిది బాగుంది? పౌలుది బాగుంది. అంటే ఒకరి ప్రారంభం బాగుంది. ఎవరు? ఇశ్రాయేల్ రాజు, సౌలు రాజు. ఇక్కడ సౌలు చూస్తున్నాం, పౌలును చూస్తున్నాం. ఇతను ఏమాత్రం కూడా ప్రారంభం బాగలేదు. అప్పుడు బాగోలేదు, ఇప్పుడు బాగుంది. సౌలుది అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగోలేదు. కాలేబుది అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. కాలేబుది అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. సౌలు రాజు ప్రారంభం అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగోలేదు. సౌలు క్రొత్త నిబంధన పౌలు అప్పుడు ఏమాత్రం బాగోలేదు, ఇప్పుడు ముగింపు అద్భుతంగా ఉంది కదా. ప్రారంభం నేనే పార్టీ వాడిని, మా కుటుంబం ఏ పార్టీ దశ, నేనేంటి నేను ఎక్కడో సామాన్లో ఉన్నాను కదా. కొంత బలర్పించడానికి కానుకలు తెమ్మన్నప్పుడు ఎవరు తేలేదు, అయినా పట్టించుకోలేదు. ఎంత విధేయత కలిగిన వాడు కనపడుతున్నాడు కదా. కానీ రాను కర్ణ పిశాచి గల వారిని ఆశ్రయించాడు, వీరిని ఆశ్రయించాడు. ఒక స్వార్థం పెంచుకున్నాడు, ఒక విషం పెంచుకున్నాడు కదా. చివరికి తన యొక్క ముగింపు తన కత్తి మీదే కదా, సైనికుని మీద కత్తి మీద పడి అతడు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలండి. పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు. అప్పుడు ఇప్పుడు. ఇప్పుడు మనం పౌలు గురించి చూస్తే, అప్పుడు పౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? అప్పుడు పౌలు ఎలా ఉన్నాడు? పౌలు ప్రారంభం ఎలా ఉందండి? గుడ్. తర్వాత అమ్మా బాగా చెప్పారు, అదే కరెక్ట్. చూద్దామా తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడను అని అంటున్నాడు. అంటే పూర్వం ఎలా ఉన్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడు? దోషకుడు అంటే ఏంటి? ఇంతకు ముందు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టేవాడు అంటాడు పాసావులు. ఇంతకు ముందు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టేవాడు అంటాడు. దోషకుడు అంటే అదే కదా. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అందరి చేత దూషింపబడుతున్నాడు.
ముందు దోషకుడు తిట్టకుండా తిట్టేవాడు అండి ఎవరినైనా. వీళ్ళు బెన్యామీను గోత్రం కదండి, బాగా తిడతారు వీళ్ళు, రెచ్చిపోతారు అనమాట. వీళ్ళు చాలా ఇదిగా ఉంటారు వీళ్ళు. దోషకుడు తిట్టకుండా తిట్టేవాడు అందరినీ. ఇప్పుడు అందరి చేత దూషింపబడుతున్నాడు. ఒకప్పుడు కాలు పెడితే సంఘాన్ని పాడు చేసేవాడు, ఇప్పుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ సంఘాలు కడుతూ వచ్చాడు. అప్పుడు స్త్రీలను చూడకుండా పురుషులను చూడకుండా జుట్టు పట్టుకుని బజార్లోకి ఇడ్చుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు ఆయన ఏడవబడుతున్నట్లుగా మనం చూస్తాం అపొస్తలుల కార్యంలో. అతని వీధులలో ఏడవబడ్డాడు పౌలు. గతంలో జుట్టు పట్టుకుని ఇడ్చేవాడు, ఇప్పుడు క్రీస్తు కొరకు ఏడవబడుతున్నాడు. ఒకప్పుడు యేసును నమ్మిన వారందరినీ చెరసాలలో వేయించాడు, ఇప్పుడు యేసు కొరకు ఆయన చెరసాలకు వెళ్ళేవాడుగా మనం చూస్తాం కదండి. సమాజ పత్రికలు అడిగాడు, దమస్కులో వారిని హింసించడానికి సమాజ పత్రికలు అడిగాడు. ఇప్పుడు సంఘం కొరకు 14 పత్రికలు రాశాడండి. సంఘం కొరకు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పటికొకే జీవితం, 20 ఏళ్ల నుంచి ఒకే జీవితం, 10 ఏళ్ల నుండి ఒకే జీవితం, గత సంవత్సరం నుంచి ఇది కూడా ఇదే జీవితం అని అంటే అది అభివృద్ధికి దారి తీయదండి. అది ఏమాత్రం కూడా ప్రవర్శించదండి. దైనందిన జీవితంలో దేవుని బిడ్డలుగా మనకు మార్పులు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని యెహోషువ గ్రంథం చూద్దాము. మరొక మాట యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు అని అంటున్నాడు. సజీవునిగా కాపాడి ఉన్నాడు అంటే ఈ 40 ఏండ్లు సజీవుడు కాపాడ్డాడు. అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎలా ఉన్నాడు? 85 సంవత్సరంలో సజీవుడిగానే ఉన్నాడు. ఈ మధ్యలో రాలిపోయారండి. ఆయన నేను సజీవుడిగా ఉన్నాను అంటున్నాడు. చూసారా, 40 ఏండ్లప్పుడు నేను సజీవుడిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు నాకు 85 years ఉన్నాయి, నేను సజీవుడిగా ఉన్నాను అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప మాట అండి ఆ మాట కదా. అప్పుడు అరణ్యంలో ఉన్నాడు, ఇప్పుడు కానాన్ నుండి మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలో సజీవుడు, కానాన్లో నేను సజీవుడిగా ఉన్నాను అని ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆలోచించారు. అప్పుడు మోషే నాయకత్వం అరణ్యంలో, ఇప్పుడు జాషువా నాయకత్వం. ఆ నాయకత్వంలో సజీవుడిగా ఉన్నాడు, ఈ నాయకత్వంలో కూడా జాషువా సజీవుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, అనేక మంది రాలిపోయారు. కానీ నేను సజీవుణ్ణి 40 నుంచి 85 సంవత్సరాల వరకు అదే మాట మాట్లాడండి. నేను సజీవుణ్ణి. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో ప్రభువు మాట చెప్తూ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడంటే, సార్దీ సంఘానికి ఉత్తరం రాస్తూ, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నా అనే పేరు ఉంది. కొంతమందికి ఈ సార్దీ సంఘం ఏం చేస్తుంది? పేరుకు బ్రతుకుతుంది. ఈ సంఘం కేవలం పేరుకే బ్రతుకుతుంది. లోపల చచ్చిన జీవితం. అంటే ఈ సంఘం డెడ్ బాడీగా కనపడుతుంది. పేరుకు బ్రతుకుతున్న సంఘం, నీవు చచ్చిన వాడవే అనే మాట ఈ సార్దీ సంఘం కదా. ఈ సంఘానికి పాస్టర్ గారు వెళ్ళారంటే సార్దీ సంఘం లాంటిది పేరుంది కానీ నీవు మృతుడవే. ఈ సంఘానికి ఫ్యాన్ పెట్టారంటే సంఘ పెద్దలు.
పాస్టర్ గారికి ఫ్యాన్ లేదు. పాస్టర్ గారు అన్నారంటే ఫ్యాన్ నా వైపు పెట్టండి, ఫ్యాన్ నా వైపు తిప్పండి అన్నాడంట. ఏంటి సార్ వాళ్ళకి సంఘస్థులకి ఫ్యాన్ అంటే, ఈ సాధ్య సంఘంకి వెళ్ళిన పాస్టర్ గారు అన్నారంట, ఈ సంఘం చర్చిన సంఘం కదా, డెడ్ బాడీకి ఫ్యాన్ పెడితే సుఖం ఏంటి, డెడ్ బాడీస్కి ఏసీ పెడితే సుఖం ఏంటి, అది చచ్చిన సంఘం కదా, మృతుల సంఘం కదా ఇది. ఆ మృతుడికి ఎన్ని ఫ్యాన్లు పెడితే ఏంటి, ఎంత ఏసీ పెడితే ఏంటి, బ్రతుకున్నవాడు నా వైపు పెట్టండి అయ్యా అని చెప్పాడంటే. దేవుని బిడ్డలారా, ఇది చిన్నగా తీసుకుంటామా? తీసుకోకూడదు. ప్రకటన గ్రంథములో ఈ మాట వ్రాయబడిందనంటే పేరు మాత్రం ఉన్నది, పేరు మాత్రం ఉన్నది. పేరుకు బ్రతుకుతున్న సంఘం, పేరు కొరకు మాత్రమే ఉంటున్న సంఘం, పేరు పరలోకాన్ని తీసుకుని వెళ్ళదు. నేను జీవించి ఉన్నాను, నేను 40 ఏండ్ల క్రితం నేను సజీవునిగా ఉన్నాను, నేను ఇప్పుడు కూడా సజీవుణ్ణి, నేను బ్రతుకుతున్నాను, నేను సజీవుణ్ణి. ఇది కావాలండి మనకి, ఇది కావాలండి. మరి ఇక్కడ ఎందుకు మరి అందరూ రాలిపోయారు, ఎందుకు రాలిపోయారు ఏమండి? రాలిపోయారు అంటున్నాడు. ఈయన ఒక్కడే సజీవుడిగా ఉన్నాడు అంటే అఫ్కోర్స్ యెహోషువ అది వేరే విషయం అనుకోండి. అందరూ చనిపోయారు, ఆ తరం వారు. చనిపోవడం గల కారణం ఏంటి? సంఖ్యాకాండం చూద్దాం. అసలు ఏంటి వీళ్ళందరూ? అభివృద్ధి చూడలేదు కదండి వీళ్ళందరూ. కానాలు ఎంత అభివృద్ధి ఉంది, ఎంత బ్లెస్సింగ్ ఉంది, మరి ఎందుకు చూడలేకపోయారు? సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 37 వచనం చూద్దామా? 37 వచనం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. తెగులు చేత. చెడ్డ సమాచారం కదండి. మోషే ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు. అంటే గోత్రానికి ఒకరి చొప్పున పంపించాడు. అంటే 12 మంది వెళ్ళారు. ఈ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. 2 మంచి వర్తమానం తీసుకొచ్చారు. ఎవరు? కాలేబు, యెహోషువలు. ఎప్పుడైతే చెడ్డ సమాచారం తీసుకొచ్చారో దేవుడు ఎంతమందిని చంపాడు? 10 మందిని చంపాడు. మీరు ఆలోచించండి. ఇక్కడ చెడ్డ సమాచారం తీసుకొచ్చిన 10 మందిని ఏం చేశాడు? దేవుడు తెగులు చేత చంపేశాడు. కాబట్టి ఈ చెడ్డ సమాచారం మంచిది కాదు. ఏమండి? మోషే ఏమన్నాడు? మోషే ఏమని పంపించాడు? మీరు కానానికి వెళ్ళండి, ఆ నేల ఎటువంటిదో, ఆ పంటలు ఎటువంటివో కదా, ఆ పండ్లు ఎలాంటివో అవి తీసుకుని రండి, దాని వైభవం చూసి రమ్మని చెప్తే వీళ్ళు ఏం చూశారు? మోషే ఏం చెప్పాడు, ఏమి చూసి రమ్మన్నాడు. వీళ్ళు వెళ్ళారు, ఏమి చూశారు, ఏమి తెచ్చారు. మోషే అక్కడున్న నేలను చూడండి, అక్కడున్న భూమిని చూడండి, అక్కడున్న పంటలు చూడండి అని చెప్పితే మోషే చెప్పినట్లుగా చూడాల్సింది చూడకుండా చూడవాల్సింది చూసి ఏం చెప్పారు వీళ్ళు? అమ్మో ఆ మనుషులను. ఏమండి? మోషే చెప్పాడండి? మనుషులు చూసిరమ్మని చెప్పాడా? అనాకిలు చూసిరమ్మని చెప్పాడా? నెఫీలను చూసిరమ్మని చెప్పాడా? మోషే ఏం చెప్పాడు? చెడ్డ సమాచారం తీసుకురమని చెప్పాడా? వాళ్ళంత భయంకరలో చూడమని చెప్పాడా? ఆలోచించారా? ఒక దైవజనుడు ఏం చెప్పాడు? ఏం చూసిరమ్మన్నాడు? వీళ్ళు ఏం చూశారు? దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు అభివృద్ధి లేదండి? మనం చూడవలసిన వాటిని చూడటం లేదు, చూడకూడ వాటిని చూసి మనం ఏం చేస్తున్నాం? ఇదండి నేటి క్రైస్తవ సంఘ పరిస్థితి. అమ్మో వాళ్ళు చాలా పెద్దోడు, వాళ్ళ ఆ మనుషులు అనాకీలు, లెఫీలు చాలా మోషే చెప్పాడా? మోషే వాడిని చూడమని చెప్పాడా? దేశాన్ని చూడమన్నాడా? ల్యాండ్ని చూడమన్నాడా? పండ్లు చూడమన్నాడా? అవి చూడకుండా వేరే ఎందుకు చూసాం? కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి అదే కారణాలండి. మనం చెప్పింది చేయం కదా. ఆసాపు చాలా భక్తిపరుడు, మంచి క్వైర్ లీడర్, మంచి సింగర్.
అతనికి ఒకేసారి బాధ కలిగింది. ఎక్కడ 73వ అధ్యాయంలో భక్తిహీనులు క్షేమము కంటబడినప్పుడు అని. నిన్నెవరు చూడమన్నారయ్యా? నీకేం పని? భక్తిహీనులు క్షేమం కంటబడినప్పుడు నువ్వు వాళ్ళెందుకు చూసావు? నీ పనేంటి? ఆసాపు నీ పనేంటి? నీవు ఏం చేయాలి? ఫైర్ని లీడ్ చేయాలి, బాగా ఆరాధనకు నడిపించాలి, ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటట్టుగా నువ్వు పురుగొల్పాలి. నువ్వు భక్తిహీనులు చూసి, ఆ ప్రక్కను చూసి, వెనకాలను చూసి ఏమంటాడు ఆసాపు? నేను భక్తిహీనులకు క్షేమము నా కంటపడినప్పుడు. నేను ఎవరు చూడమన్నాడయ్యా? భక్తిహీనుడు బాగున్నాడు, మంచి నగలేసుకొచ్చాడు, మంచి కారు, ఆ క్షేమం నీకెందుకు? నువ్వేం చూస్తున్నావు ఆసాపు? నువ్వు చూడాల్సిందే ఎవరు? దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని చూడాలి. దేవుడు చెప్పాడా ఆసాపు నువ్వు భక్తిహీనులు చూడాలిగా బాగాని? చెప్పలేదు కదా. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పలేదు కదా. దేశాన్ని వేగు చూడమన్నాడు, దాని ప్రాంతాన్ని, దాని ఫలభరితమైనటువంటి నేలను చూడమన్నాడు. కానీ వీళ్ళని చూడమన్నాడా? నెఫిలీని, అనాకిల్ని చూడమన్నాడా? దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పరిస్థితి అలాగే ఉన్నాయండి. చూడకున్న వాటిని మనం చూస్తున్నాం. అప్పుడు నాలుగు ఖర్చుకున్నాడు. దేవుడు దర్శనం చూపించినప్పుడు భక్తిని క్షేమ ఎలా ఉందంటండి? వారిని కాలు జారు చోట నేను ఉంచి ఉన్న ప్రభాని తప్పు చెంపదెబ్బలు కొట్టుకున్నాడు. కాలు జారు చోటనే. తప్పని పరిస్థితుల్లో భక్తుడికి కాస్త బుద్ధి చెప్పడానికి చూపించాడు. భక్తిని క్షేమము వారు ఎప్పుడు కాలు జారు చోటనే ఉంచామని అన్నాడు. అంటాడు ఎప్పుడు కాలు జారుతో తెలియదండి. భక్తిహీనుడు వర్ధిల్లుతాడు, అభివృద్ధి చెందుతాడు. అతని స్థితి ఎలా ఉందంటే, అతని పొజిషన్ ఎలా ఉందంటే కాలు జారు చోటనే. ఎప్పుడు కాలు జారుతుందో తెలియదు, సడన్ గా జారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాలను